రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి. నారా లోకేష్ ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాలి. ఇప్పుడు ఈ ట్వీట్ సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, నారా లోకేష్కి వాళ్ళు ట్వీట్ చేశారు, మరి ప్రభుత్వం దృష్టికి కానీ మంత్రి దృష్టికి కానీ వెళ్ళిందా ఈ విషయం? ఎలాంటి రియాక్షన్ ఉంది ఏదైనా ఇప్పటి వరకు? అండ్ అక్కడ పరిస్థితికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి? అందరూ తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే, అందరూ తెలుగు వాళ్ళే అంటూ తెలుస్తోంది. నందు, వియత్నాంలో జరిగిన ఈ బోటు ప్రమాదంలో దాదాపుగా 28 మంది దాకా చనిపోయినట్టుగా సమాచారం అయితే వస్తుంది. అయితే పోయిన వాళ్ళందరూ కూడా ఏపీ 2 రాష్ట్రాల ఒక సెల్ ఫోన్ కంపెనీకి సంబంధించిన డీలర్స్ లాగా కాపాడుతుంది. సెల్ ఫోన్ కంపెనీ అప్పుడప్పుడు అమ్మకాలు పెరిగినప్పుడు వాళ్ళు తీసుకెళ్లే ట్రిప్ ఉంటుంది. అటువంటి ట్రిప్ లో భాగంగా వీళ్ళందరూ వెళ్ళారు వివిధ ప్రాంతాల నుంచి. అలాగే కడప జిల్లా నుంచి, తర్వాత ఒక్కొక్క జిల్లా నుంచి ఒకరు ఇద్దరు వెళ్ళినట్టుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపు 15 మంది దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు. మరోవైపు తెలంగాణ నుంచి కూడా మిగతా వాళ్ళు వెళ్ళినట్టుగా మొత్తం 33 మంది ఈ ప్రమాద సమయంలో 33 మంది ఉన్నారు. వాళ్ళలో మరో 3 వచ్చి ఆ బోటు సిబ్బంది పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇది సడన్ గా జరిగిన ప్రమాదమా లేకపోతే ఎటువంటి ప్రమాదం జరిగింది అనేది అర్థం కావట్లేదు. కానీ అందరూ చనిపోయారు. దీంట్లో దాదాపుగా కొన్ని మృతదేహాలు గల్లంతయ్యాయి. ఇప్పుడు దాకా వాళ్ళ పరిస్థితి కూడా తెలియదు. అయితే ఈ సంఘటనలో ఏదైతే జాకెట్స్ వేసుకోలేకపోవడం, లేకపోతే సేఫ్ గార్డ్స్ తీసుకోలేకపోవడం, అది కొంత నిర్లక్ష్యంగా చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి ఎందుకు ఆ బోటు ఈ లైఫ్ జాకెట్స్ లేనప్పుడు ఎలా అలౌ చేశారు అనేది చూడాలి. మరి ప్రభుత్వం అక్కడ వేసిన ప్రభుత్వం ఎందుకు వీళ్ళని దాంట్లో ఎంకరేజ్ చేసింది అనేది కూడా మనం చూడాలి. బట్ దీని మీద నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఇమీడియట్ గా సాధ్యమైనంత వరకు మనం చేయగలిగిన ఏముంది అధికారులకు కూడా చెప్పారు. సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడిన పరిస్థితి. చనిపోయిన వాళ్ళ మృతదేహాన్ని మళ్ళీ ఆంధ్రాకి తీసుకురావాలి, ఆంధ్రాకి తీసుకుని వచ్చే ప్రయత్నం ఎలా చేస్తారు అనేది మనకు అంతున్న సమాచారం. కడప నుంచి ఒకేసారు, ఒంగోలు నుంచి ఒకరు, ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళారనేది. ఒక్క ఆంధ్రా నుంచి 15 మంది దాకా వెళ్ళినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి కూడా ఒక 15 మంది దాకా, అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఒక జాలీ ట్రిప్ కి వెళ్ళారు. ఆ ట్రిప్ లో జరిగిన ఈ ప్రమాదం చూడాలి. మరి కుటుంబాలు లేదా కంపెనీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది దానికి సంబంధించింది. తర్వాత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా కొంత పూర్తి వివరాలు రావాలి. ఏ ప్రాంతాల నుంచి ఎంతమంది వెళ్ళారు అనేది దగ్గర కంపెనీ లిస్ట్ చెప్తుందా లేదు, వాళ్ళ దగ్గర లిస్ట్ ఎలాగ ఉంటుంది, ఎక్కడెక్కడ ఎవరు వెళ్ళారు, ఎలా వెళ్తున్నారు అనేది ఒక లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే వెళ్లే ప్రయత్నం అయితే చూస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పుడే లోకేష్ కూడా ట్వీట్ చేస్తారు. కొంతమంది వియత్నాం నుంచి కూడా లోకేష్ కి ట్యాగ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అక్కడ కాంటాక్ట్ నంబర్ ఇచ్చి పలానా దగ్గర ఉన్నాం, మమ్మల్ని కొంత ఇమీడియట్ గా కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అక్కడ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాయి, ఇప్పటికీ అధికారులు దీనికి సంబంధించి వియత్నాం ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొంత అధికారులు అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనే అంశాలను కూడా తీసే ప్రయత్నం అయితే మాట్లాడుతున్నారు. చూడాలి. బహుశా ఎంత మాట్లాడలేదు, గల్లంతైన వల్ల కొన్ని మృతదేహాలు దాకా కూడా తెలియట్లేదు అని చెప్పి సమాచారం. కొందరు మనం నిజంగా చూస్తే అక్కడ ఆ మృతదేహాలు కొన్ని బయటికి తెచ్చిన తర్వాత వాళ్ళందరూ మృత్యువాత పడి అలా నేల మీద ఉరిగి ఉన్న దృశ్యాలు చాలా బాధాకరమైన దృశ్యాలుగా మనం చూడొచ్చు. బట్ ఏదైనా ప్రభుత్వం అయితే దీని మీద స్పందించింది. వెంటనే అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎటువంటి సహాయాలు వాళ్ళకి అందించాలి, లేదు అక్కడికి ఎవరైనా ప్రభుత్వం తరఫున వెళ్ళడమా, ప్రభుత్వం నుంచి అక్కడున్న అధికారులు వాళ్ళని తీసుకుని వచ్చే ప్రయత్నం ఎలా చేయాలి, ఎవరైనా కొంత కొనుగోలు పడుతూ ఎవరైనా ఉన్నారా అనే ఈ అంశాలని కొంత చూస్తుంది. అలాగే వియత్నాం ప్రభుత్వం కూడా హెల్ప్ లైన్స్ ని పెట్టింది. కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న కోచింగ్ కావచ్చు, లేకపోతే హొనాయి సిటీస్ లో సహాయ కేంద్రాలను కూడా
ఏర్పాటు చేసింది, హెల్ప్ లైన్ నంబర్లను కూడా రిలీజ్ చేసిన నేపథ్యం కనబడుతుంది. సో ఇప్పుడు బాధితులు ఎవరు, అసలుకి ఆంధ్ర అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది వెళ్ళారు, ఏ ప్రాంతాల నుంచి వెళ్ళారు, కొంత సమాచారం కూడా తీసుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తోంది. రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడి భారతదేశ ఎంబసీ కూడా రెస్పాండ్ అయింది, కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ని రిలీజ్ చేసింది, ప్రమాద ఘటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే వాళ్ళు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెల్ప్ కావాలని కోరుతూ నారా లోకేష్ను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. చిరంజీవి అనే వ్యక్తి ఈ ట్వీట్ చేయడం మనకు కనిపిస్తోంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనడానికి ఈ ట్వీట్ కూడా ఒక నిదర్శనం. సార్ ప్లీజ్ హెల్ప్ పై క్వేక్ ఓషియన్ పియర్ ఐస్లాండ్ వియత్నాం అన్నా ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు 30 మెంబర్స్ ఉన్నారు. ఐలాండ్లో బోట్ రివర్స్ అయింది సార్, ప్లీజ్ హెల్ప్ సార్ ఇమ్మీడియట్లీ అంటూ ఒక నంబర్ని కూడా అక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఒక ట్వీట్ చేశారు వాళ్ళు. మరి ఇప్పటికే నారా లోకేష్ కూడా మంత్రి రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది. వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తామంటూ హామీ ఇచ్చి వెంటనే డీటెయిల్స్ కనుక్కోమని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. భారీగా మృతుల సంఖ్య ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో మొత్తం 32 మంది బోట్లో ఉన్నారు, 3 సిబ్బంది ఉన్నారు, అంటే 35 మంది ఉన్నారు. అయితే ఆ బోట్లో ఉన్న 32 మంది కూడా తెలుగు వాళ్ళే అంటూ తెలుస్తోంది. సహాయం కోసం ఇప్పటికే ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. వియత్నాంలోని ఇండియన్ ఎంబసీ కూడా ప్రమాదాన్ని కన్ఫర్మ్ చేసింది, కారణాలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది. యాజ్ పర్ సమ్ సోర్సెస్ అక్కడి టైడ్స్ కొంచెం ఎఫెక్టివ్గా ఉండడం అనేది రీజన్గా తెలుస్తుంది. ఈదురుగాలు కూడా ఉన్నాయి అండ్ కొంత క్లౌడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది వాతావరణం అంతా ఘటన జరిగిన సమయంలో. అయితే అదిగో మీకు కనిపిస్తుంది స్పీడ్ బోట్ సాయంతో ఆ రివర్స్ అయినటువంటి బోట్ చుట్టూ కూడా చాలామంది అక్కడ చక్కర్లు కొడుతున్నారు. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అని వాళ్ళని కాపాడడం కోసం, అలాగే గల్లంతైన వారి కోసం కూడా వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. మీకు నేను స్క్రీన్లో చూపిస్తున్నాను. ఈ ఘటనలో ఎవరెవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళకి సంబంధించిన ఫోటో మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. అక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను నేను, గ్రీన్ కలర్ మార్క్ మీకు కనిపిస్తుంది సర్కిల్ చేసి. అతను కూడా ప్రమాదంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళే అందరూ అంటూ తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. వెంటనే ఇక్కడి పౌరుల వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా, మరి బయటపడ్డ వాళ్ళు ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఉన్నారా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తోంది. చాలా దారుణమైనటువంటి ప్రమాదం. మొత్తం 32 మంది తెలుగు వాళ్ళు ఆ బోట్ ఘటన జరిగిన సమయంలో ఆ బోట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ డీలర్స్గా తెలుస్తుంది. అంటే సెల్ ఫోన్ కంపెనీ నుంచి అప్పుడప్పుడు ఈ కంపెనీస్లో పనిచేసే వారి కోసం, బాగా పర్ఫామ్ చేసిన టీమ్స్ కోసం కొన్నిసార్లు ఇలాంటి టూర్స్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. చాలా ఇలా చైన్ నెట్వర్క్స్లోను అలాంటి వాటిలో కూడా మనం చాలా సందర్భాల్లో విన్నాం. వేరే దేశాలకు తీసుకువెళ్తూ ఉంటారు, ఒక 5 days 1 week ట్రిప్ అరేంజ్ చేస్తూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే మొత్తం తెలంగాణ నుంచి 40 మంది, ఏపీ నుంచి 30 మంది డిస్ట్రిబ్యూటర్లు ఇండియా నుంచి అక్కడికి వెళ్ళారు. ఓవరాల్గా ఇండియా నుంచి చూస్తే 250 మందిని ఆ మొబైల్ కంపెనీ తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే ఏపీ తెలంగాణ వాసులు ఉన్నటువంటి బోట్ మాత్రం అక్కడ తిరగబడిపోయింది పూర్తిగా. ఆ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ బోట్ తిరగబడిపోయింది. చుట్టూ సహాయక చర్యలు అప్పటికే రెస్క్యూ సిబ్బంది స్పీడ్ బోట్ సాయంతో అక్కడికి చేరుకొని ఆ బోట్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా